నేను మా సిస్టర్స్ అందరం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి సర్ప్రైజింగ్గా వెళ్ళామన్నమాట. సో మా అక్కకి మేము వెళ్తున్నామని తెలీదు. మమ్మల్ని చూసి షాక్ అయిపోయింది, ఎమోషనల్గా ఫీల్ అయింది. మమ్మల్ని పైకి రిసీవ్ చేసుకుంది హ్యాపీగా. హలో, మా చెల్లె వాళ్ళు వచ్చారనేసి వేడివేడిగా టీ పెట్టేసిన. అందరం టీ బాగా ఎంజాయ్ చేసినాం. తాగేసి ఇక తాగినాక కొంచెం అలా ఇలా తిరిగేసి మా బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయినాం. మా బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే మా చెల్లె వాళ్ళు నా డ్రెస్సింగ్ టేబుల్ని చూసేసి షాక్ అయినారు. ఎందుకంటే నా దగ్గర నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, ఐలైనర్స్, ఇంకా మేకప్ సామాన్లు అన్నీ నేను చక్కగా నీట్గా రబ్బర్ బ్యాండ్స్ అన్నీ నీట్గా పెట్టుకున్నా. కాబట్టి వాళ్ళు చూసి ఎంత బాగా పెట్టుకున్నావు, బ్యాంగిల్స్ అవి ఇవి అనేసి మంచిగా ఉంది అనేసి బాగా అప్రిషియేట్ చేసినారు నన్ను. ఇక అవి చూసినాక షాక్ అయినారు. దాని తర్వాత అల్మారీ దగ్గరకు వచ్చేసినారు. నా బీరువా దగ్గరకు వచ్చేసి నా పెళ్ళి పట్టు చీరల నుంచి ఇప్పటి వరకు ఉన్న శారీస్ని అన్నిటినీ క్యాప్చర్ చేసేసినారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్ని పట్టు చీరలు, ఇక్కడ అన్ని సిల్క్ శారీస్ అనమాట. ఏమైనా రిసెప్షన్స్కి కానీ అట్లా వెళ్తే వేసుకుంటాను. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టికోట్స్ ఉన్నాయి. అవేమో కొంచెం నార్మల్ శారీస్ అనమాట. చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వేసుకుంటాను. ఇక కిందికి వచ్చేసేస్తే ఇక్కడ ఇవి 2-3 బాక్సెస్ ఉన్నాయి కదా, అవి మా పిల్లలవి. ఇక్కడ మా చెల్లె మంచిగా నా డ్రెస్సింగ్ టేబుల్ ముంగట నిల్చొని సెల్ఫీస్ తీసుకుంటుంది. ఇవి నా బ్యాంగిల్స్. ఇది నాకు ఎంతో ఇష్టమైన నా మనీ ప్లాంట్. ఇవి నా కాలేజ్ ప్రైజెస్ అనమాట. నా బ్యాంగిల్స్ నేను ఎంతో ఇష్టంగా అన్ని నీట్గా పెట్టుకుంటాను. మా చెల్లె ఇంకా ఆగకుండా మంచిగా ఫొటోస్, సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నది. సో ఇకపై ఈ లాఫింగ్ బుద్ధ నాకు ఎంతో ఇష్టమైనది. దాన్ని చూస్తే నా మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇది మా కిచెన్లో నేను వాళ్ళు వచ్చారనేసి స్పెషల్గా బగారా రైస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో బగారా రైస్తో పాటు ఇక్కడ చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ బిఫోర్ చికెన్ కర్రీ నేను చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాను అనమాట. అంటే మసాలాస్ అట్లా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ ముందే పెట్టేసుకుంటాను పక్కకు. దాని తర్వాత ఆనియన్, ఈ టొమాటోస్ అన్నీ కట్ చేసినాక పొయ్యి పైన వేసేసిన అనమాట. సో ఈ కర్రీ చికెన్ వెల్లుల్లి కారం కర్రీ బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా చెల్లె వాళ్ళకి ఈ కర్రీ అండ్ బగారా రైస్ చాలా నచ్చింది. వాళ్ళు వచ్చే వరకు కూడా నాకు అస్సలు తెలీదు ఇంత సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో గైస్, ఎంజాయ్ ఇట్.